నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి నిలయం. అయితే ఇక్కడ అక్రమ చొరబాట్లు, వేటగాళ్ల కదలికలను పసిగట్టడం అధికారులకు ఇప్పటివరకు సవాలుగా ఉండేవి. వేటగాళ్ల ఉచ్చులో పడకుండా పులుల సంరక్షణ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టింది అటవీ శాఖ. ఈ దిశగా వినూత్న అడుగు వేసింది. డిజిటల్ నిఘా నేత్రంలోకి నల్లమలను తీసుకెళ్లింది. నల్లమల అటవీ సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పులుల సంరక్షణతో పాటు అడవుల్లో చొరబాటుదారులను గుర్తించేందుకు అధునాతన డ్రోన్ కెమెరాతో నిరంతరం గస్తీ కాస్తున్నారు. గతంలో ఉన్న చిప్ కెమెరాల ద్వారా వచ్చే సమాచారం లేట్ అయ్యేదని, ప్రస్తుత డ్రోన్ రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేస్తుందంటున్నారు నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రేవంత్ చంద్ర. దాదాపు 11 కిలోమీటర్ల వరకు అడవిని గస్తీ కాస్తుందంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. అటవీ ప్రాంతంలో పులుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ బాధ్యతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. గతంలో ఉన్నటువంటి కెమెరాలను ఆధారంగా చేసుకొని కాకుండా డిజిటల్ గస్తీతో మరొకసారి నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ప్రజెంట్ మన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ డ్రోన్ల సహాయంతో పులుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణ బాధ్యతలు, అదేవిధంగా ఎక్కడైనా సరే మెంటల్ వ్యాపిస్తే వాటికి సంబంధించినటువంటి పూర్తి దృశ్యాలను త్వరితగతిన గమనించడంతో పాటు పూర్తిగా స్పీడప్గా ఆ యొక్క సమస్యలను క్లియర్ చేస్తారు. ప్రజెంట్ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈ డ్రోన్ అంతా కూడా ఇప్పుడు మనం గుండం సమీప ప్రాంతంలో ఉన్నాము. విజువల్స్లో చాలా క్లియర్గా చూడవచ్చు. ఈ ప్రాంతం నుండి దీని రేడియేషన్ ఎంత ఉంటుంది, దీని అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎలాంటి దృశ్యాలను చిత్రీకరిస్తుంది అనే కోణంలో కూడా మనం క్లియర్గా చూడవచ్చు. ఒకసారి డ్రోన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటివరకు దీని గురించి అటవీ శాఖ అధికారులతో కూడా మాట్లాడాం. పూర్తిగా నిజంగా ఇక్కడ డిఎఫ్ఓతో పాటు మిగతా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వారు ప్రత్యేకంగా కొంతమంది శిక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. డ్రోన్ పైకి వెళ్తుంది, దీని రేంజ్ ఏంటి, ఎంతవరకు అవుతుంది, దానికి సంబంధించి దృశ్యాలను ఏ విధంగా చిత్రీకరిస్తుంది, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతాయి అనేది అటవీ శాఖకు సంబంధించి నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రేవంత్ చంద్రతో పాటు మరికొంతమంది అధికారులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ డ్రోన్కు సంబంధించి ప్రధానంగా ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం సార్, గతంలో ఇలాంటివి లేదు. ఈ డ్రోన్కు సంబంధించి ప్రధానంగా ఎలాంటి అంటే పనులు చేయబోతుంది, దీనివల్ల ప్రధాన ఉపయోగాలు అంటే ఏం చెప్తారు సార్? ఓకే, సో బేసిక్గా మనకి ఫారెస్ట్లో మానిటరింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన అమరాబాద్ టైగర్ రిజర్వ్లో చాలా ఇన్యాక్సెసిబుల్ టెర్రైన్స్ ఉన్నాయి. సో చాలా హిల్లాక్స్ ఉన్నాయి అండ్ రిగరస్గా ఎవ్రీడే మానిటరింగ్ చేయడం అనేది ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ బీట్ ఆఫీసర్స్. సో ఇది ఉంటే వాళ్ళకి కొంచెం టెక్నాలజీ బేస్డ్ ఎంతూజియాజం వచ్చేసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అండ్ దెన్ మనకి ఇప్పుడు ఈ డ్రోన్స్తో అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్. ఒక నార్మల్ డే టైంలో 28 మెగాపిక్సెల్ మన ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తున్నారు అక్కడ. సో క్లియర్గా వీ కెన్ సీ ఏమన్నా మూవ్మెంట్ ఉందా, ఏమన్నా వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ ఉందా అనేది తెలుస్తుంది. సో మనం ఇందులో ప్రీగా మనము ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ దగ్గర ఏమన్నా ట్రాప్స్ కానీ ఏమన్నా పీపుల్ మూవ్మెంట్ ఉన్నా ముందే లొకేషన్స్ ఇందులో ఫీడ్ చేస్తే అది ప్రతి వాటర్ బాడీకి వెళ్ళి సర్వే చేసుకొని రాగలుగుతుంది. ఒక 5 minutes వీడియో వీ కెన్ ఆల్సో సీ ఇట్ ఫ్రమ్ హియర్. సో అట్లా దట్ ఈస్ వన్ ఆఫ్ ద హెల్ప్. అండ్ ద అదర్ పేలోడ్ ఇస్ థర్మల్ పేలోడ్. సో మనం నైట్ టైంలో మనం ఇప్పుడు యాజ్ చెప్పినట్టు సో థర్మల్ పేలోడ్ యూస్ చేసి మనం ఎక్కడైతే నైట్ టైంలో ఎక్కువ వైల్డ్ లైఫ్ డెన్సిటీ ఉండొచ్చు సో ఆ ఏరియాస్ అన్ని మ్యాప్ చేసి అక్కడ మనం నైట్ ప్రొటెక్షన్ డ్యూటీస్ అయ్యొచ్చు. సో దట్ బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఏమీ వాళ్ళు హంటింగ్ కానీ అవకాశాలు తక్కువ చేయడానికి. సార్, ఇక మేజర్గా అంటే ఇది ప్రధానంగా మాకు తెలిసింది ఏంటంటే వేసవి కాలంలో మేజర్గా ఈ మంటలు ఇవి అంటుకున్న సమయంలో అక్కడికి కొంత మీరు వెళ్ళలేని ప్రాంతాలు కూడా ఉంటాయి. అంటే తిరిగి మళ్ళీ మంటలు వ్యాపించడం ఇట్లాంటివి. నిజంగా ఇవి చేయబోతున్నారంటే వీటి ద్వారా అది ఉపయోగకరంగా ఉంటుందంటే మీరు ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ. అంటే ఇది ఎక్స్టింగ్విష్ చేయడానికి ఉపయోగపడదు, బట్ అట్లీస్ట్ మనకు అది ఫైర్ ఎంత ఏరియాలో స్ప్రెడ్ అయింది అండ్ ఆల్రెడీ బీట్ ఆఫీసర్స్ బేస్ క్యాంప్ వాళ్ళు వెళ్ళి దాన్ని ఫైట్ చేస్తారు. సో అది మొత్తం 100% కంట్రోల్కి వచ్చిందా లేదా అని ఒక అసెస్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అక్కడ పీపుల్ మనకి వెళ్ళి వాళ్ళంతా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలా ఏమన్నా అనేది వాళ్ళని చూస్తే కూడా అర్థం అవ్వచ్చు. సో అట్లా ఆల్రెడీ మేము యూస్ చేసాము. నైట్ టైమ్స్లో కూడా అర్థం కాదు. శాటిలైట్ ఇమేజరీ వచ్చేసరికి వీ కాంట్ వెయిట్. సో ఇమీడియట్గా మనం ఒక్కసారి ఫ్లైట్ డ్రోన్ చేస్తే ఇట్ కెన్ హ్యావ్ ద ఏరియల్ రేడియస్ ఆఫ్ 5 kilometers. సో 5 kilometers పరిధిలో మొత్తం ఏం ఏరియా ఉన్నా వీ కెన్ ఫైండ్ అవుట్ ఏమన్నా ఫైర్ వచ్చిందా లేదా అని. సో ఫైర్ సీజన్లో చాలా హెల్ప్ఫుల్ అయింది. అదే ఆల్సో ఇప్పుడు ఈ డ్రోన్ని మనము ఏరియల్ సర్వే కోసము సో ప్రాపర్గా దాన్ని డిజిటల్ ఎలివేషన్ మోడల్ యూస్ చేసి గ్రౌండ్ ఫారెస్ట్ ఫ్లోర్ మ్యాపింగ్, ఎక్కడ వ్యాలీ ఉంది, ఎక్కడ
హిల్లాక్ ఉంది అని ప్రాపర్గా అదన్నీ మనం డేటా తీసుకొని వాటర్ షెడ్ క్యాచ్మెంట్ ఏరియా ట్రీట్మెంట్స్ ఇంకా రివర్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెక్టర్స్ అవన్నీ గోయింగ్ ఫార్వర్డ్ సైంటిఫిక్గా మేనేజ్ చేయడానికి చాలా హెల్ప్ అంటే అవుతుంది. మనం ఎంత దూరం వరకు సార్ యాక్చువల్గా మీరు ఎంత దూరం వరకు దీన్ని చూడొచ్చు, అంటే దీని రేంజ్ ఎంత వరకు ఉంటుంది, దీని బ్యాటరీ బ్యాకప్ ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి ఇప్పటికి కొంతమంది శిక్షణ కూడా తీసుకున్నారు, అంటే మీ ఫారెస్ట్కు సంబంధించినటువంటి అధికారులు కూడా దీని గురించి అడిగితే అంటే ఈ రేంజ్ పరిధి కావచ్చు దాని విజువలైజేషన్ ఎట్లా ఉంటాయంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఇది 5 కిలోమీటర్స్ అంటే ఓవరాల్గా 10 కిలోమీటర్స్ దూరం కూడా వెళ్ళొచ్చు. బట్ వెళ్ళి ఇనిషియల్ పాయింట్ రావడాలంటే ఇంకా 5 కిలోమీటర్స్ పరిధి వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రాగలుగుతుంది. అండ్ 50 to 1 hour మధ్యలో దీని బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. సో అండ్ దెన్ ఇట్ కెన్ ఆల్సో ఫ్లై అక్రాస్ ద విండ్స్ విచ్ ఆర్ వెలాసిటీ మోర్ దెన్ 10 meters per second. సో అంత వెలాసిటీ ఉన్నప్పుడు వేరే డ్రోన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ స్టాండర్డైజ్ డ్రోన్ కాబట్టి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్. సార్ ఇక మేజర్గా మనము ఇక్కడ నల్లమల అటవీ ప్రాంతంలో సిగ్నల్స్ చాలా సమస్య ఉంటాయి. ఇదంతా కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే అక్కడ మనం చూసాం ట్రైప్యాడ్ కూడా ఒకటి ఉంది దానికి సంబంధించి, ఈ రేడియో బేసిక్ కావచ్చు. ఇక దీనికి సంబంధించి థర్మల్ కెమెరాలతో కూడా కొంత ఉపయోగకరంగా ఉన్నట్టుంది, దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? సో అదే థర్మల్ డెఫినెట్లీ నైట్ టైంలో అది ప్రతి హీట్ సిగ్నేచర్ అనేది ప్రతి యానిమల్ది ప్రతి హ్యూమన్ది ఇంకోలాగా ఉంటుంది. సో చూడగానే అది మీకు విజువల్ కూడా ఇస్తాము, చూడగానే తెలిసిపోతుంది అక్కడ ఏముంది, మూమెంట్ ఏముంది. అండ్ ఏదైనా మూమెంట్ అయితే కూడా మనం ఇక్కడ ట్రాక్ చేయవచ్చు, దాని మీద పాయింట్అవుట్ చేసి ఆటోమేటిక్గా దాంతోపాటు మన కెమెరా కూడా మూవ్ అవుతుంది, డ్రోన్ కూడా మూవ్ అవుతుంది. సో అట్లా ఇన్ ఫ్యూచర్ టైగర్స్ ఎక్కడైనా మన ట్రాక్ అయితే ఆటోమేటిక్గా దాని హ్యాబిటాట్ టెరిటరీ మార్కింగ్ అంతా మనం ఈ డ్రోన్తో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫారెస్ట్ హెల్త్, వెజిటేషన్ హెల్త్ ఎట్లుంది, ఏమైనా డిసీజెస్ వస్తే ఇప్పుడు ఎవ్రీ ట్రీది మన దాని సిగ్నేచర్ స్పెక్ట్రల్ పేలోడ్ ఉంది మనకి. సో దాని సిగ్నేచర్ ఏమొస్తుందో దాని ప్రకారం దాని మన క్లోరోఫిల్ దాని రిఫ్లెక్షన్ ప్రకారం అదేమైనా డిసీజ్ ఉందా ఆర్ అదేమైనా మంచిగానే ఉందా అనేది ఐడెంటిఫై చేయగలుగుతాము. అండ్ ఆల్సో ఇప్పుడు మనకి లాంటానా అనేది వెరీ ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్, అది వెరీ ఆల్మోస్ట్ 20-30% ఆఫ్ ద టైగర్ హ్యాబిటాట్ని అది ఆక్యుపై చేస్తుంది. సో ఆ లాంటానా ప్లేస్ని కూడా మనం డిమార్కేట్ చేసి ఫ్యూచర్గా మనము అక్కడ రిమూవ్ చేసేసి గ్రాస్ ప్లాట్ మేనేజ్మెంట్ అవన్నీ చేసుకొని ఓవరాల్గా హర్బివోర్స్ డెన్సిటీ మన టైగర్ డెన్సిటీ లెపర్డ్ డెన్సిటీ పెంచవచ్చు. సార్ ఇక గతంలో కూడా ఈ వేటగాళ్ళకు సంబంధించి మనం చాలా సందర్భాల్లో చూసాం, అటవీ చేతులు ఎక్కువ కాగానే వాటిపై వేటాడడం ఇదంతా జరిగేది. నిజంగా ఈసారి ఇది వచ్చినాక అంటే ఈ కెమెరా అందుబాటులోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా కొంత ఖచ్చితంగా అవి తగ్గుముఖం పడతాయి అనుకుంటున్నాం మేము. మరి దీని మీద నిజంగా అటువంటి వాటిని గుర్తిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి? ఎస్ డెఫినెట్లీ. అంటే ఫస్ట్ మనకి ప్రివెంటివ్ మెజర్స్ ఎక్కువ తీసుకోవాలి. సో అది మేజర్గా ఇప్పుడు ఈ మధ్యలో టైగర్ అనేది క్యాటిల్ కిల్స్ ఎక్కువ చేస్తుంది. సో టైగర్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ హ్యాబిటాట్ ఆర్ లోపలికి వచ్చిన క్యాటిల్ని చంపడం కానీ జరుగుతుంది కాబట్టి సో ఎవ్రీ నైట్ టైము ఆ ఫ్రింజ్ విలేజెస్ దగ్గర మనము డ్రోన్ని పంపించి థర్మల్గా మనం చూడగలిగితే దాని టైగర్ మూమెంట్ తెలుస్తుంది. సో వన్స్ మన టైగర్ మూమెంట్ తెలవగానే దెన్ మనం కింద ఫ్రింజ్ విలేజెస్కి అలర్ట్ చేయడము. అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైనా కనిపెట్టి లోపలికి వెళ్తే నైట్ టైంలో అడవి పందులను పట్టుకోవడానికి అవి కొన్ని ఇంకా కేసెస్ పట్టుకుంటున్నాం మేము. సో వాళ్ళకు కూడా కొంచెం ఆ థ్రెట్ పర్సెప్షన్ అనేది ఎక్కువ ఉంటే ఓవరాల్గా లా ఎన్ఫోర్స్మెంట్ బెటర్ అవుతుంది. సో అంటే నిజంగా సార్ ఇక్కడ చూస్తుంటే నిజంగా ఈసారి ఖచ్చితంగా ఇలాంటి ఒక టెక్నాలజీ అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఇదంతా కూడా నిజంగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అడవికి. వాస్తవంగా ఈ అడవిలో చాలా ఇబ్బందులు కూడా తొలగే అవకాశాలు ఉంటాయి. ఎస్ మన దగ్గర ప్రజెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఉన్నాడు, హనుమంత్ నాయక్. సార్ ఏంటి దీని మీద మీకు ఏ విధంగా శిక్షణ ఇచ్చారు, ఇది వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్ అడవిలో వీటి కదలికలను చూడడం ఇదంతా కూడా ఏ విధంగా అనిపిస్తుంది? ఓకే, ఇప్పుడు డ్రోన్ అనేది చాలా ఆధునిక టెక్నాలజీ. ఇది మన డిఎఫ్ఓ సార్ గారి ఆధ్వర్యంలో ఇది మానిటర్ చేయబడుతుంది. మేము కొంతమంది ముగ్గురము ట్రైన్ చేసుకున్నాము. ఇది Q6 ఐడియా 4G Q6 మోడల్. ఇది మనకు హిల్లాక్ ఏరియాలో మనము వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో, అక్కడ మేము డ్రోన్ ద్వారా ప్రతి యాక్టివిటీని చూడగలుగుతున్నాము. ఇంకోటి యాంటీ పోచింగ్ కానీ నేరస్తులు ఎవరైనా లోపలికి వెళ్తే వాళ్ళని చూడడం కానీ, తర్వాత మా శిక్షణ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇది ఫ్లై చేయగలగాలి. ఎందుకంటే ఇది గైడ్లైన్స్ ఉంటాయి, DGCA గైడ్లైన్స్ ప్రకారం ఎవరంటే వాళ్ళు ఆపరేట్ చేయొద్దు. వాళ్ళు ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ RPC సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు మాత్రమే ఫ్లై చేయాలి. ఇందులో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మేము ప్రతి ఏరియాను కవర్ చేయలేకపోతున్నాం. బీట్ ఆఫీసర్ అనేది చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఒక్కొక్కరు 5-6 బీట్లు ఇన్ఛార్జ్ బీట్లు చేస్తున్నారు. ఒక బీట్ ఏరియా వెళ్ళినప్పుడు అక్కడ మీరు అనేది అధికారులు తక్కువగా ఉన్నప్పటికీ దీని ద్వారా
10 మంది చేసే పని కూడా చేయొచ్చు అంటారా? ఎస్, మీరు అన్నట్టే ఒక బీట్కి 6 బీట్లకు ఒకరు చేయడం కన్నా ఇది ఒక డ్రోనే అన్ని రేంజ్ మొత్తం కవర్ చేస్తుంది. మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఇట్లా ఫలానా యాక్టివిటీ అక్కడ ఉందని తెలిస్తే మేము ఈ డ్రోన్ ద్వారా ప్రతి ఒక్కటి క్యాచ్ చేస్తాం. ఆడియో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది, ఫోటో కావాలంటే ఫోటో చూసుకోవచ్చు. తర్వాత ఏమైనా అఫెన్స్ ఆడ జరుగుతుంది, వెహికల్ ఏదో తెలియని అన్వాంటెడ్ వెహికల్ లోపల వెళ్తే ఆ వెహికల్ని ట్రాక్ చేయొచ్చు. అది మూమెంట్ ఎంత దూరం వెళ్తే అంత దూరం డ్రోన్ వెహికల్తో పాటు వెళ్తుంది. అక్కడ మనం ఏం చేస్తాం అంటే వెహికల్ నెంబర్ అవి రికార్డ్ చేసుకుంటే వీడియో ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. ఆ విధంగా మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఏదైనా ప్రమాదాలను ముందస్తుగా పసిగట్టవచ్చు, అక్కడ ఏదైనా జరుగుతుంటే వాటిని ఆపేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మీరు చెప్పేది. మొత్తంగా నిజంగా ఆ విజువల్స్ను కూడా చూస్తున్నాం సార్, మొత్తం క్లియర్ కట్గా జూమ్ చేసి కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది పరాబాద్ దగ్గర మనం ఇప్పుడు 4.5 కిలోమీటర్ దూరంలో వాటిని చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనకు ప్రస్తుతం డ్రోను 4.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి ఒక విజువల్ చూడవచ్చు మీరు. ఇక పరాబాద్ వ్యూ పాయింట్ దగ్గర వెహికల్ ఏ విధంగా ఉన్నాయి, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అక్కడ వెళ్ళలేని పరిస్థితి అంటే 4.5 కిలోమీటర్ నుంచి అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం క్లియర్గా చూడవచ్చు. విజువల్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. మల్టిపుల్ ఆఫ్ 27 టైం ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. వెహికల్ కూడా ఇట్లా కనిపిస్తుంది క్లియర్గా. నైస్ సార్, నిజంగా చూస్తుంటే మాకు కూడా చాలా నిజంగా ఇట్లాంటివి చూస్తాం అనుకోలేదు నల్లమల్ల అటవీ ప్రాంతంలో. వాస్తవంగా ఇది వచ్చాక ఏ చీమ చిట్టుకుమన్నా కూడా మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది, దాని వెంటనే ఆపని. నిజంగా ఇది వచ్చాక మీకు కొంత పనిభారం కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? అవును, నిజంగానే సార్. ఇది దీని ద్వారా ఏంటంటే మన రేంజ్లో ఉన్న ఒక 5-6 మంది బీట్ ఆఫీసర్లు ఉండొచ్చు. దీని ద్వారా 5-6 మంది చేసేది కూడా ఒక్క డ్రోన్తో చేసుకోవచ్చు సార్, క్లియర్ కట్గా. ఇప్పుడు గుట్ట ఎత్తైన ప్రదేశంలో కూడా డ్రోన్ ద్వారా అక్కడ ఏముందనేది వెజిటేషన్ చూడవచ్చు, ఏమైనా అఫెన్స్ జరుగుతుందో చూడవచ్చు, ఫ్యూచర్లో ఏం చేయొచ్చు అక్కడ ఫారెస్ట్ని డిగ్రేడ్ ఫారెస్ట్ దానికి శాచ్యురేషన్లో ఎలా తీసుకురావాలనేది. సార్ దీంతో పాటు మీరు అన్నట్టుగా అంటే మన రేడియేషన్ పరిధిలో దీని పరిధిలో ఈ పులులను గుర్తించడం కానీ వాటి ఆవాస యోగ్యం ఏ విధంగా ఉంది, వాటి ఇదంతా కూడా గమనించడానికి వీలుగా ఉంటుందంటారా ఇది? సార్ ఇంతకుముందే డిఎఫ్ఓ సార్ చెప్పినట్టు ఇది హై టెక్నాలజీ. స్పెషల్గా టైగర్ ట్రాకింగ్ కూడా మేము చాలా ఉపయోగిస్తున్నాం. దీనికి నైట్ మోడ్, థర్మల్ మోడ్ ఉంటుంది, నార్మల్ డే మోడ్ ఉంటుంది. థర్మల్ మోడ్లో విజువల్ క్లారిటీగా ఉంటుంది, ఎందుకంటే డెన్స్ ఫారెస్ట్ ఇది నల్లమల్ల. సో కింద చెట్లు అడ్డం వచ్చినప్పుడు కింద ఏం మూవ్ అవుతుంది అనేది డే కెమెరాలో అంతా అబ్జర్వ్ చేయకపోవచ్చు. కాబట్టి నైట్ టైం కూడా సార్ డిఎఫ్ఓ గారే ప్రత్యేకంగా మాతో పాటు వచ్చి అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. థర్మల్ డ్రోన్లు ఏంటంటే అక్కడ థర్మల్ మూమెంట్లో మనము కింద చెట్ల కిందంగా నడుస్తున్నా కానీ అది అక్కడ మార్కింగ్ అనేది వస్తుంది. అక్కడ వీడియో మోడ్లో ఆటోమేటిక్ మార్కింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అక్కడ మాది క్లిక్ చేసిన అనుకో ఏమైనా ఎనిమల్ మూమెంట్ ఉంటే అది బ్లింక్ అవుతుంది అన్నట్టు. ఆరెంజ్ మార్క్లో బ్లింక్ అవుతుంటుంది. అక్కడ ఏముందనేది మనం చూడవచ్చు అన్నట్టు. అక్కడ బ్లింక్ అవుతుందంటే ఏదో యాక్టివిటీ మూమెంట్ ఉంది, అది ఏది ఉండొచ్చు అనేది మనం తర్వాత వీడియో రికార్డింగ్లో మనం చూసుకుంటాం అన్నట్టు. సో మొత్తంగా చూస్తున్నాం, దీనికి ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. ప్రధానంగా మనం చూస్తున్నటువంటి అక్కడ ఒక వ్యక్తిని చూడవచ్చు మనం. ఇది ట్రైపాడ్ అంటారు. ఈ ట్రైపాడ్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారంగా దీన్ని తీసుకుంటారు. దీనికి ట్రైపాడ్ను తీసి పెడతారు, అక్కడ నుంచి ఒక కేబుల్ తీసుకొచ్చారు. కింద కూడా మనం ఈ కేబుల్ను కూడా చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ అస్సలు కూడా ఉండవు. దీన్ని మీ ఆధారంగానే మొత్తంగా చూపిస్తారు. ఇక్కడ కేబుల్ ఉంటుంది మనకు. ఈ కేబుల్ ద్వారా డ్రోన్ కెమెరాకు అనుసంధానం చేస్తారు. దాన్ని అనుసంధానం తర్వాత అక్కడ నుండి ఈ పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో ఈ డ్రోన్ ఎక్కడి వరకు అయితే వెళ్ళగలుగుతుందో ఆ పరిధి వరకు కూడా పూర్తిగా అడవిలో సునిశ్చితంగా పరిశీలన చేస్తారు. మనం క్లియర్గా చూస్తున్నాం. నిజంగా వాస్తవంగా ఇలాంటిది వన్యప్రాణుల సంరక్షణతో పాటు అడవికి సంబంధించినటువంటి పూర్తి సంరక్షణను బాధ్యత చేపడుతుంది. దీంట్లో 2 రకాలైనటువంటి థర్మల్ కెమెరా కావచ్చు, డే కెమెరా కూడా 2 ఉంటాయి. కాబట్టి ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉంటుంది. రాబోయే రోజుల్లో నల్లమల్ల అటవిని ధ్వంసం చేయాలనుకున్నా, అటవిలోకి ఎవరైనా ఇతరులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవేశించిన, అటవిలో ఎక్కడైనా జంతువులకు సంబంధించినటువంటి వాటిపైన వేటాడడం ఇలాంటివన్నీ కూడా అనుక్షణం కూడా గమనిస్తాం. కాబట్టి నల్లమల్ల అడవిలో ఈ యొక్క ప్రయోగం, ఈ కెమెరాలు రావడం అనేది కూడా అటవీ సంరక్షణకు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో పూర్తి పర్యవేక్షణ. అప్డేట్ కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, నల్లమల్ల నుండి. తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో 42 పులులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పులుల గణనకు 6 రోజుల సమయం పట్టినట్లుగా నాగర్ కర్నూలు డిఎఫ్ఓ రేవంత్ చంద్ర తెలిపారు. గతంతో పోలిస్తే పులుల సంఖ్య క్రమంగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అటవీ అధికారులు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు మరియు సుమారు 2270కి పైగా సిసి కెమెరాలను ఉపయోగించి పులుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు.
పులుల గణనకు సంబంధించి ఆల్ ఇండియా ఎస్టిమేషన్ 2026 ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా నల్లమల అటవీ ప్రాంతంలో కూడా అభయారణ్యంలో వన్యప్రాణులకు సంబంధించినటువంటి గణనను కంప్లీట్ చేశారు నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రేవంత్ చంద్ర. అంటే ఆ గణనకు సంబంధించి ఏ విధంగా చేపట్టారు, గణన ఏ విధంగా కొనసాగింది, ప్రధానంగా ఏ జంతువులను గుర్తించారనేది కూడా ఆయనతో మాట్లాడదాం. ప్రజెంట్ మనతో నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ రేవంత్ చంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి మొత్తంగా అంటే ఈ గణన అనేది కంప్లీట్ అయిపోయినప్పటికీ దీని మీద కొంత అనుమానాలు కావచ్చు, లేదంటే ఎలా కొనసాగుతుందంటే కొంత వివరించే ప్రయత్నం చేయాలనేది మా అభిప్రాయం. బట్ ఈ పులుల గణన ఎలా కొనసాగిందంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జస్ట్ గెట్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. సో బేసిక్గా ఇంకా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ అనేది ఇంకా కంప్లీట్గా ఫినిష్ అవ్వలేదు. సో ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. బట్ ఏదైతే మనము వాలంటీర్స్ని ఇన్వాల్వ్ చేసి ట్రాన్సాక్ట్ సర్వే అని ట్రయల్ సర్వే అని చేసాము. సో అవి అక్రాస్ ద టైగర్ రిజర్వ్ మనము ట్రాన్సాక్ట్ లైన్స్ క్రియేట్ చేసుకొని హర్బివోర్స్ సైన్స్ కోసం, అంటే ఇప్పుడు వాటి పెల్లెట్స్ కానీ వాటి పగ్ మార్క్స్ కానీ, అంటే ఆల్ హర్బివోర్స్ సాంబార్ డియర్ నుంచి ఎలుగుబంటి నుంచి ఆల్ యానిమల్స్వి వాటి డైరెక్ట్ సైటింగ్ నుంచి దాని ఇండైరెక్ట్ సైన్స్ అన్నిటివి వాటిలో వాలంటీర్స్ని ఆల్మోస్ట్ మనకి అక్రాస్ ఇండియా 95 మెంబర్స్ వచ్చారు. ఈవెన్ ఫ్రమ్ యూపీ డెహ్రాడూన్ కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చారు, ట్రాన్సాక్ట్ సర్వే అండ్ ట్రయల్ సర్వే జరిగింది. అండ్ దెన్ ఇప్పుడు బేసిక్గా అండ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్కి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉండింది. అది దేనికి ఉందంటే లార్జెస్ట్ కెమెరా ట్రాప్ సర్వే ఎవర్ డన్ ఇన్ ద వరల్డ్. దట్ ఈస్ హ్యాపెన్ అక్రాస్ ద ఇండియా. సో మనకి ఎన్టీసీఏ వాళ్ళకి ఆ గిన్నీస్ రికార్డ్ వచ్చింది. సో ద కెమెరా ట్రాప్ సర్వే అనేది ఇంకా జరుగుతుంది. సో ఫేజ్ వైజ్గా ఒక్కొక్క బ్లాక్ వైజ్గా మేము డివైడ్ చేసి ఒక్కొక్క బ్లాక్లో ప్రాపర్ కెమెరా ట్రాప్స్ సర్వే జరుగుతుంది. అందులో టైగర్స్ ఏవైతే సైట్ అవుతాయో వాటివి స్ట్రైప్స్ ఐడెంటిఫై చేసి అట్లా మనం చేస్తాం. సార్ ఇక మేజర్గా ఈ సర్వేలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో అభయారణ్యం అంతా కూడా పెద్ద పులులకు ఆవాసం. మేజర్గా పెద్ద పులులను గుర్తించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అసలు పెద్ద పులుల గణనకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్యల్లో ఏ విధంగా వాటిని లెక్కిస్తారంటే ఏం చెప్తారు? ఓకే, సో బేసిక్గా దేర్ ఆర్ 2-3 థింగ్స్ హియర్. ఒకటి మనకి ప్రిడేటర్ నెంబర్, అంటే టైగర్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని, అండ్ ప్రే డెన్సిటీ దానికి అవైలబుల్ కావాల్సినంత ఉందా లేదా అనే అసెస్మెంట్ కూడా సైంటిఫిక్ అసెస్మెంట్ ఇందులో త్రూ ద సాఫ్ట్వేర్ జరుగుతుంది. సో ఫస్ట్ అబౌట్ నెంబర్, ఆ నెంబర్ అనేది ఇట్ విల్ బి వెరీ ఎగ్జాక్ట్ నెంబర్. బికాజ్ మనము అంత రిగరస్గా కెమెరా ట్రాప్ సర్వే చేసి ఆ స్ట్రైప్ ప్యాటర్న్ని అనాలిసిస్ చేసి, అండ్ ఎవ్రీ టైగర్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్ట్రైప్ ప్యాటర్న్ ఈ మన దాని చారుల దగ్గర మీద. అండ్ ద మూమెంట్ యూ సీ 3-4 times యూ విల్ రియలైజ్ దట్ అసలు అచ్చా ఈ టైగర్ ఆ టైగర్ వేరు అని క్లియర్గా అర్థమైపోతుంది. సో అట్లా ఇదంతా మనం డేటా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే వాళ్ళు ఒక 2-3 months కష్టపడి ప్రతి టైగర్ రిజర్వ్కి ప్రాపర్ ఒక ఇంత టైగర్స్ ఉన్నాయని చెప్పేసి ఒక రిలీజ్ చేస్తారు ఫైనల్గా. సార్ అంటే మేజర్గా ఈ గణనకు సంబంధించి ఎన్ని రోజులు చేపట్టారు మొత్తం? అంటే ఉదయం టైమింగ్స్ ఏమన్నా ఉండేవా? ఏ టైంలో ఈ సర్వేకి వెళ్ళేవారు, ఎప్పుడు కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి ప్రారంభించేవారంటే ఏం చెప్తారు? సో బేసిక్గా ఇది మనకి వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ అనేది ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 6కే వాలంటీర్స్ దే స్టార్టెడ్ టు దేర్ ట్రాన్సాక్ట్స్ అండ్ ట్రయల్ పాత్స్. సో ఎర్లీ మార్నింగ్ 6కి వెళ్తేనే మనకి మూవ్మెంట్ జరుగుతుంది కాబట్టి 6కి వెళ్ళి ఇట్స్ ఆఫ్ 3 kilometer పాత్, 1 kilometer పాత్ని, 2 kilometers పాత్ని వాళ్ళు కవర్ చేసేసి వచ్చేసారు. సో జస్ట్ మనకి ఏదైతే డెసిగ్నేటెడ్ ట్రాన్సాక్ట్ లైన్స్ ఉంటాయో, డెసిగ్నేటెడ్ ట్రయల్ లైన్స్ ఉంటాయో వాటి ప్రకారమే వాళ్ళు వెళ్ళేసి అది వాక్ చేసుకొని ఆ అలాంగ్ దట్ లైన్ ఏమేమి రికార్డ్ అయినాయి అవి యాప్లో డేటా ఎంటర్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయడమే. దెన్ అంతే, అది ఓన్లీ మార్నింగ్ ఒకటేసారి. అట్లా 6 days 28th నుంచి 25th వరకు జరిగింది. సో ఫస్ట్ 3 days అనేది ట్రాన్సాక్ట్ సర్వే కోసము, నెక్స్ట్ 3 days ట్రయల్ లైన్ సర్వే కోసం. దట్ ఈస్ ఫర్ కార్నివోర్ సర్వేస్. లైక్ అంటే దీంట్లో చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది కూడా పాల్గొన్నట్టు తెలిసింది. అంటే దీంట్లో కొన్ని సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి వాళ్ళకు ఎలా మీరు అంటే ఈ విధంగా చేయాలి సర్వే అంటూ కూడా మీకు ఎలా మోటివేట్ చేసేవాళ్ళు మీరు? సో బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ టైగర్ సర్వే అందరికీ ప్రాపర్గా అంటే యాప్ అంటే ముందు ఆల్రెడీ హిటికోస్ వాళ్ళు హైదరాబాద్లో ఎవరైతే ముందు వాలంటీర్స్ ఐడెంటిఫై అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ సెషన్ చేసి ఈ యాప్ ఇట్లా వాడాలని చెప్పారు. అండ్ అగైన్ బిఫోర్ 28th అంటే 19th రోజు కూడా ఈవెన్ ఇన్ మననూరు మనకి ప్రాపర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యాప్ యూసేజ్ దట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్. మనం వెళ్ళగానే అది చూడగానే అర్థమైపోతుంది. అంటే చాలామంది ఇంజనీర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ రావడం వల్ల ఇట్ హాస్ బికమ్ ఈవెన్ ఈజియర్. సో మనం చూస్తున్నాం సార్, ఇప్పుడే విజువల్స్లో కూడా చూస్తున్నాం అక్కడ ఉన్నటువంటి అంటే ఒకవైపు శాకాహార జంతువులు, మరోవైపు మాంసాహార జంతువులు. ప్రధానంగా శాకాహార జంతువులకు మాంసాహార జంతువులకు సంబంధించి గణనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? గణనలో జాగ్రత్త తీసుకోవడం అంటే బేసిక్గా మనము అల్టిమేట్గా ఆ ట్రాన్సాక్ట్ లైన్ ట్రయల్ లైన్
అది ఎక్కువ వైల్డ్ లైఫ్ ఉన్న చోటనే మనం పెట్టడానికి ట్రై చేస్తాము, సో దట్ వీ కెన్ గెట్ ద మోర్ డేటా ఆఫ్, అంటే మళ్ళీ అది ఓవర్ ఎస్టిమేట్ కూడా అవ్వకుండా ప్రాపర్గా దాన్ని వీ హ్యావ్ ప్లేస్డ్ ఇన్ ఏ వేస్ వేర్ దెర్ ఈస్ మోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్. అంటే ఇక మీరు గమనించిన వాటిలో ఈ సంవత్సరానికి సంబంధించి ఈ గణంలో మేజర్గా ఈ శాకాహార జంతువులకు మాంసాహార జంతువులకు అంటే శాకాహార జంతువులకు సంబంధించి ఈ గడ్డి మైదానాలు వీటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అలాంటి వాటి గురించి అడిగితే ఏం చెప్తారు? సో మనకి అదర్వైజ్ ఆల్సో నార్మల్గా చాలా గ్రాస్ ప్లాట్స్ ఉంటాయి మన దగ్గర. అంటే డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సర్వే టైం మనము గ్రాస్ ల్యాండ్ మీద ఏం చేయలేదు, వాట్ ఎవర్ దట్ ఈస్ దేర్ దట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఉన్న, అంటే ద హోల్ పాయింట్ ఆఫ్ టైగర్ ఎస్టిమేట్ ఈస్ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ హ్యాబిటాట్లో ఎంత ఉన్నాయి అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు అనే అనాలిసిస్ కోసం ఇది చేయబడడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్లో మనం గ్రాస్ ల్యాండ్ మేనేజ్మెంట్, ఇంకా ఇన్వెజివ్ ఏలియన్ స్పీషీస్ రిమూవల్, అంటే మొన్న రీసెంట్గా కూడా మనము మన లాంటానా అనేది ఒక ఇన్వెజివ్ ఏలియన్ స్పీషీస్, దాంతో మనం బయోచార్ చేయగలిగాము. సో లోకల్స్ వాళ్ళతో యూజ్ చేయించి బయోచార్ చేసేసాము. సో ఒకసారి అది తీసేసి ఆ ప్యాచ్ని అక్కడ మోర్ గ్రాస్ ల్యాండ్స్ డెవలప్ అయితే వీ కెన్ హ్యావ్ మోర్ బెటర్ ప్రే డెన్సిటీ అండ్ దెన్ టైగర్ నెంబర్స్ ఆల్సో విల్ షూర్లీ ఇంక్రీజ్. ఎస్, అంటే నల్లమల అటవీ ప్రాంతంలో కొనసాగినటువంటి ఈ యొక్క పులుల గణకు సంబంధించి ఎన్ని పులులను ఇప్పటికీ గుర్తించారు? ప్రధానంగా వాటి సంరక్షణకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు చేపట్టబోతున్నారు? సో బేసిక్గా ఎగ్జాక్ట్ నెంబర్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒక 4 cubs కొత్తగా వచ్చాయి కెమెరా ట్రాప్స్లో. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ అజ్యూమింగ్ దట్ దెర్ ఆర్ 42 విత్ ద అండ్ దాని డైలీ ట్రాకింగ్ అనేది కూడా మన పగ్మార్క్ బట్టి దాన్ని బట్టి డిసైడ్ అయిపోయి మనం ఎవ్రీ డే హెడ్ ఆఫీస్కి మనం సబ్మిట్ చేస్తాము ఏమేమి టైగర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దట్ డే సైట్ అయినాయి అని చెప్పేసి. సో కమింగ్ టు ద ప్రొటెక్షన్, మనం బేసిక్గా ఫైర్ హజార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉండింది ఇక్కడ. సో ఈసారి ఫైర్ లైన్స్ కూడా చాలా క్రియేట్ చేసి ఎక్కడైతే పీపుల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయో ఆ రూట్స్కి ఇటు ఇరువైపులా కౌంటర్ ఫైర్ చేసి ఫైర్ లైన్ మేనేజ్మెంట్ అంటే వ్యూ లైన్ మేనేజ్మెంట్ లాగా జరగడం జరిగింది. అండ్ ఆల్సో ఈసారి వీ హ్యావ్ యూజ్డ్ డ్రోన్స్. సో డ్రోన్ చూసేసి ఎక్కడెక్కడైతే నైట్ టైంలో మనకి ఈవెన్ శాటిలైట్ డిటెక్ట్ చేసే కంటే ముందే మనం డిటెక్ట్ చేసి డ్రోన్తో అక్కడ పీపుల్కి వెళ్ళి ఆ డిస్ట్రక్షన్ అనేది మనం తక్కువ చేయగలిగాము. సో ఇంకా అట్లా ఇంకా 3-4 ప్రాపర్ ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 2-3 years నుంచి మన దగ్గర ఉన్న టైగర్ డేటా అంతా పగ్మార్క్స్ది లొకేషన్స్ అవన్నీ మేము గూగుల్ ఎర్త్లో అప్లోడ్ చేసి దాని టైగర్ టెరిటరీ మార్కింగ్ కూడా చేస్తున్నాము. సో ఒకసారి ఇప్పుడు వై ద తడోబా ఇస్ వెరీ సక్సెస్ఫుల్ అంటే వాళ్ళు ప్రాపర్గా మన టైగర్ హ్యాబిటాట్స్ని వాళ్ళు మార్క్ చేసి అది ఇక్కడిక్కడే ఉంటుందని దే కెన్ ఎగ్జాక్ట్లీ సే. సో ఈ గేట్ నుంచి ఇప్పుడు ఈ రూట్ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడ వస్తుంది అనేది దే హ్యావ్ ద ఐడియా. సో అట్లనే మనం సైంటిఫిక్గా చేయగలిగితే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ ద ఫీల్డ్ స్టాఫ్. వాళ్ళు ఎక్కడెక్కడో తిరగడం కంటే అండ్ టైగర్ రిజర్వ్లో ద హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఈస్ అ టైగర్ రిజర్వ్ ఇస్ ద మూమెంట్ యూ స్టార్ట్ ట్రాక్ ఆఫ్ ద టైగర్ ద ఎంటైర్ ఫారెస్ట్ విల్ సర్వైవ్. గతంలో కెమెరాస్ చిప్స్ తీసుకురావడం అంటే కెమెరాలకు పెట్టినటువంటి చిప్పులు తీసుకొచ్చి చూసుకున్న తర్వాతే పూర్తిగా గుర్తింపు లభించేది. ఇప్పుడు దాంట్లో కొంత మార్పు వస్తున్నట్టు అనిపిస్తుంది సార్. అంటే థర్మల్కి సంబంధించినటువంటి వాటి కావచ్చు, ఈ నిఘా అంతా కూడా పూర్తిగా ఏర్పాటు కాబోతుంది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో అదే బేసిక్గా ఇంక్రిమెంటల్గా వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ కొంచెం ఏఐ బేస్డ్ సర్వేలెన్స్ లాగా చేద్దామని కూడా ఉన్నింది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ముందు జస్ట్ నార్మల్ కెమెరా ట్రాప్స్ వచ్చేవి, ఇప్పుడు థర్మల్ కెమెరా ట్రాప్స్ కూడా వస్తున్నాయి. సో దట్ యానిమల్స్ అనేవి డైరెక్ట్గా వాటికి లైట్ పడకుండా అది థర్మల్ కెమెరా ట్రాప్స్ ఇట్ విల్ బి అంటే అన్డిస్టర్బ్డ్గా ఉంటుంది. అండ్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఇప్పుడు ఎవ్రీ టైగర్ హ్యాజ్ అ స్పెసిఫిక్ ట్రీ, అది వెళ్ళి అక్కడ దాన్ని గోర్లతో రేక్ మార్క్స్ అంటాం మేము. సో మనం ఆ టైగర్ ఏవైతే చెట్ల మీద అది ప్రతిసారి అక్కడికే వస్తుంది. సో ఆ టైగర్స్ ట్రీస్ కూడా ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్స్ పెట్టుకున్నాం ఇప్పుడు. సో అక్కడ ద మూమెంట్ మనం అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ ఉంది అనుకోండి, ఐ థింక్ వీ కెన్ గెట్ ద ట్రీస్ అలాంగ్ ద వే ఆల్సో. సో అక్కడ మనం టైగర్ ట్రాక్స్ పెట్టి దాని ఎగ్జాక్ట్ ఫేస్ మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా మనకి వస్తుంది. సార్ ఎట్లా గుర్తిస్తారు? అంటే మీరు అన్నట్టు ఒకే దగ్గరికి పులి మీరు అన్నట్టు ఒకే దగ్గర ఒకే చెట్టు పైన గోర్లతో రక్కడం ఇలాంటిది ఒకసారి ఆ గోర్లతో రక్కిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తుంది అంటే జస్ట్ లైక్ హ్యూమన్స్ ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ యానిమల్, ఎవ్రీ యానిమల్ ఈజ్ ఏ టెరిటోరియల్ యానిమల్. సో దాని టెరిటరీ ప్రొటెక్ట్ ఉందా లేదా అనేది చూసుకోవడం, మన ఇల్లు కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నట్టు ఆ టైగర్ కూడా ఎవ్రీ అదర్ డే ఇట్ విల్ గో అండ్ చెక్ ఇన్స్పెక్ట్. ఏదైనా కొత్త టైగర్ వచ్చి దాన్ని హ్యాబిటాట్ని డామినేట్ చేస్తుందా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే టైగర్ అదే చెట్టు దగ్గరికి ఇంకొక టైగర్ వచ్చింది అనుకో, అదే ఒకవేళ మోర్ అగ్రెసివ్గా ఉంది అని చెప్పడానికి దానికంటే ఎక్కువ హైట్లో వెళ్ళి అది దాని రేక్ మార్క్ పెడుతుంది, దాని గోర్లతో దాన్ని గీక్తుంది. సో అది కొంచెం డీప్గా కూడా ఉంటుంది కంపారిటివ్లీ. అండ్ ఇట్ విల్ రిలీజ్ ఇట్స్ ఓన్ స్ప్రే ఆల్సో. సో దాన్ని బట్టి టైగర్స్కి అర్థమవుతుంది సో ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి. ఇఫ్ ద ఎగ్జిస్టింగ్ టైగర్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ వెరీ డామినెంట్ ఇట్ విల్ ఫైట్, అదర్వైజ్ అది ఇంకొంచెం సైడ్కి వెళ్ళి వేరే దగ్గర దాని హ్యాబిటాట్ ఫైండ్ చేయడానికి ట్రై చేస్తుంది.
మేజర్గా ఈ వేసవి కాలానికి సంబంధించి ఈ పులుల పెద్ద పులుల సంరక్షణ కావచ్చు, వేసవిలో వాటికి నీరు అందించేందుకు మిగతా వన్యప్రాణులకు కూడా నీటి వసతుల ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇప్పుడు? సో అదే మనకి బేసిక్గా ఈసారి పీటీస్, ఎగ్జిస్టింగ్ సాసర్ పిట్స్ అంటే అది ఇంకా పర్కులేషన్ ట్యాంక్స్, అరే న్యాచురల్ స్ట్రీమ్స్ కూడా మనకి చాలా ఎనఫ్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనము గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్స్ని కూడా వాడుకొని విచ్ ఎవర్ ఆర్ యాక్సెసిబుల్ టు బై ద ట్రాక్టర్స్ అవి వెళ్ళి వాటితో ఫిల్ చేయించాము అచ్చంపేటలో, లింగాల్లో. అండ్ సోలార్ బోర్వెల్స్ వేయించి కూడా మనం పర్కులేషన్ ట్యాంక్స్లో వాటర్ కంటిన్యూస్గా ఇప్పుడు మీరు అక్కడ గేట్ దగ్గర కూడా చూసారు. సో అట్లా వీ హ్యావ్ ఎనఫ్ వాటర్ రిసోర్సెస్ అక్రాస్ ద టైగర్ రిజర్వ్. అండ్ మనకి వాటర్ ఫాల్స్ కూడా ఫ్రమ్ మల్లేలొద్ది నుంచి, మల్లెల తీర్థం నుంచి, సలేశ్వరం నుంచి వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ వాటర్ రిసోర్సెస్. అండ్ ఋషుల చెరువు. సో మనకి వాటర్ రిసోర్స్ ఎనఫ్గా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ కూడా మనం ఇంక్రీజ్ చేసాము. సో యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ సో దెర్ ఈస్ ఎనీ ఇష్యూ. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద డ్రోన్ దట్ వీ హ్యావ్, మనం ఇప్పుడు ఒక హ్యాబిటేట్ ఐడెంటిఫై చేస్తాము. ఎక్కడెక్కడ నైట్ టైంలో మనకి యానిమల్స్ వచ్చి అల్టిమేట్గా ఒకటే హ్యాబిటాట్లో ఉంటాయి. సో ఆ హ్యాబిటాట్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ మేము సర్వేలెన్స్ పెంచుతాము. ఇప్పుడు మొత్తము ఫారెస్ట్ ఏరియాలో అన్ని యానిమల్స్ని ఒక దగ్గర పెడితే ఇట్ విల్ హార్డ్లీ ఆక్యుపై 1% ఆఫ్ ద ఏరియా. బట్ అంత స్పేర్స్ కూడా ఉండవు. అవి కొన్ని డెసిగ్నేటెడ్ లొకేషన్స్లోనే ఉన్నాయి. నైట్ టైంలో ఇప్పుడు డియర్స్కి ఏముంటుంది హ్యాబిటాట్, వాటర్ రిసోర్స్ పక్కన ఉంటుంది, కొంచెం ఓపెన్ ప్లేస్లో ఉంటుంది. సో దట్ ఏదైనా ఏదైనా వచ్చినా కూడా తొందరగా పరిగెత్తడానికి, ప్రెడేటర్ వచ్చినా కూడా. సో అట్లా అల్టిమేట్గా ఫైనల్ నైట్ వచ్చేసరికి అన్నీ ఒకే దగ్గరకు వస్తాయి. అదే మనం డ్రోన్తో ఈజీగా కనిపెట్టగలం. ఇప్పుడు ఇక్కడ మల్లేలొద్ది ఉంది. సో అక్కడ కూడా దేర్ ఈస్ హై ప్రాబిలిటీ దట్ యానిమల్స్ వుడ్ కమ్ టు దట్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రీమ్ స్కేర్సిటీ ఆఫ్ ద వాటర్ కానీ అట్లా. అంటే ఈ నల్లమల అటవీ ప్రాంతంలో ప్రధానంగా ఈ చొరబాటుదారులు కానీ ఈ ప్లస్ మీరు అన్నట్టు వాటి సంరక్షణ కోసం మీరు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కొంతమంది వాటిని బాధింపజేయడం, వాటిని చంపడం వంటివి కూడా చేస్తున్నారు. అట్లాంటి వాటి మీద ఒకవేళ చేస్తే వారి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? అలా జరగకుండా ఏమేమి ప్లాన్ చేస్తున్నారు? సో కమింగ్ టువర్డ్స్ ద ప్లానింగ్, బేసిక్గా మనకి సర్వేలెన్స్ సిస్టమ్ అనేది అంటే ఆఫ్టర్ ఐ జస్ట్ కేమ్ 3 months బిఫోర్. సో నాకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది మెల్లమెల్లగా. సో ఐ మీన్ కోఆర్డినేటింగ్ విత్ ఐబీ పీపుల్, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళతో కానీ, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ సార్తో వాళ్ళకి సెన్సిటైజ్ చేసి వెన్ ఎవర్ యూ గెట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సమ్ ట్రేడింగ్, బికాజ్ ఇప్పుడు ఏమైపోతుందంటే వైల్డ్ లైఫ్ స్మగ్లింగ్, ట్రేడింగ్ అనేది ఇట్ హ్యాస్ ఏ మార్కెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఇట్ కెన్ అంటే మనది ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా అయిపోతుంది బేసిక్గా. ఇప్పుడు ఫారిన్ నుంచి, సింగపూర్ నుంచి, ఇంకా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన యానిమల్స్ త్రూ ద తెలంగాణ ఇట్ ఈస్ పాసింగ్ టు నార్త్. అండ్ నార్త్ నుంచి వచ్చే యానిమల్స్ కూడా సౌత్కి రావడము. సో అవన్నీ జరుగుతుంది. సో దానికి తగ్గట్టు మనము ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఫస్ట్ కరెక్ట్గా పెట్టుకున్నాము. అండ్ సీసీటీవీస్ కూడా ఎట్ డెసిగ్నేటెడ్ లొకేషన్స్, ఎంట్రీ పాయింట్స్ దగ్గర, విలేజ్ ఇంటర్ఫేస్ నుంచి లోపలికి వెళ్ళే దగ్గర బేస్ క్యాంప్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దట్ విల్ బి మానిటర్ కంటిన్యూస్లీ. సార్, ఇక ఓవరాల్గా ఈ పుల్ల గణనకు సంబంధించి కావచ్చు, అడవిలో తీసుకునే జాగ్రత్తలతో పాటు మేజర్గా ఇక్కడికి వచ్చే ఇదంతా కూడా శ్రీశైలం రహదారికి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. ప్రధానంగా వారికి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఏ విధంగా అయితే మనం అడవులను రక్షించుకోవాలనే ఒక మెసేజ్ను మీరు ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఫర్ ద ఎంటైర్ గవర్నమెంట్ ద జాబ్ బికమ్స్ ఈజీ వెన్ పీపుల్ ఆర్ సెల్ఫ్ సెన్సిటైజ్డ్. వాళ్ళకి దీన్ని కాపాడాలి అంటే మనం ఫస్ట్ వాళ్ళ కార్బన్ ఫుట్ ప్రింట్ కానీ, వాళ్ళ వేస్ట్ ఫుట్ ప్రింట్ కానీ, ఇప్పుడు మేజర్గా ఏమవుతుంది, పీపుల్ ఇర్రెస్పాన్సిబుల్గా ప్లాస్టిక్ పడేయడము ఆర్ సిగరెట్ కాల్చేసి సిగరెట్ పడేయడము, ఆ చిన్న చిన్న చేంజెస్ లైఫ్ స్టైల్లో తీసుకొని వస్తే దెన్ ఫారెస్ట్ ఇట్ సెల్ఫ్ విల్ గెట్ ప్రొటెక్టెడ్. సో వాళ్ళకి అంటే అండ్ ఆల్సో హెవీగా ఫాస్ట్గా వెళ్ళకుండా ఆన్ ద రోడ్స్. సో అది కొంచెం లిమిట్ పెట్టుకొని ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, అండ్ ఎక్కడ పడితే అక్కడ మధ్యలో ఆగి వండుకోవడము అలాంటివి కూడా చేస్తున్నారు. సో మాకు పాట్రోలింగ్ వెహికల్స్ కూడా కంటిన్యూస్గా అలాంగ్ ద రోడ్స్ తిరిగి మా ఫైన్స్ వేస్తున్నాము, సెన్సిటైజ్ చేస్తున్నాము. అండ్ సో మల్టిపుల్ ఫ్రంట్స్లో ద ఇనిషియేటివ్స్ హ్యావ్ బీన్ టేకెన్. ఫాస్ట్ స్పీడ్లో ఇంప్రూవ్మెంట్ విల్ బీ సీన్. ఆల్రెడీ ప్లాస్టిక్ లాస్ట్ టైం రోహిత్ సార్ ఉన్నప్పుడు కూడా ప్లాస్టిక్ మీద చాలా ఫోకస్ చేసి నౌ వీఆర్ ప్రాపర్లీ కరెక్టింగ్ ప్లాస్టిక్ అదంతా. సో మనది చూసుకొని ఇప్పుడు కొల్లాపూర్ గ్రామ పంచాయతీ వాళ్ళు, వేరే వాళ్ళ గ్రామ పంచాయతీ, సార్ మేము మీకు పవర్ ఇస్తాము, యూ ప్లీజ్ హెల్ప్ అస్ టు కంట్రోల్ ద ప్లాస్టిక్ అని కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. సో మొత్తంగా చూస్తున్నాం ఈ నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణనతో పాటు పులుల సంరక్షణ బాధ్యత అధికారులదే కాదు ప్రజలది కూడా అంటున్నారు. ఎందుకంటే నల్లమల అటవీ ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ సంరక్షణలో ఉన్నటువంటి పులులకు సంబంధించి ఈ చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతను పెంచుకుంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని చెప్పి డిఎఫ్ఓ రేవంత్ చంద్ర చెప్తున్నారు. దాంతోపాటు
ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో జాగ్రత్తగా వివరిస్తున్నాం. గతంలో ఉన్నటువంటి చిప్ కెమెరాల ద్వారా చాలా లేట్గా వచ్చేది సమాచారం, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు అలా లేదు, మొత్తంగా మారిపోయింది. క్షణక్షణం దాని మీద అప్డేట్ తెప్పించుకోవడంతో పాటు అక్రమ జొరబాట్ల ద్వారా పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ముందుకు వెళ్తామని చెప్పి కూడా నాగర్ కర్నూలు డిఎఫ్ఓ ఉన్నటువంటి రేవంత్ చంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, నల్లమల నుండి. ఇక నల్లమల్లిలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందంటున్నారు అధికారులు. డిజిటల్ నిఘాలో పులుల సంరక్షణ మరింత పటిష్టమవుతుందని అంటున్నారు. చొరబాటుదారులతో పాటు అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే గుర్తించే అవకాశం ఉందంటున్నారు. ఇక టైగర్ రిజర్వ్ ఏరియాలో పులుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడానికి, వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడానికి డ్రోన్లు ఎంతో కీలకంగా మారుతున్నాయి. ముఖ్యంగా కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న చోట సిబ్బంది వెళ్లడం కష్టం. అలాంటి చోట్ల ఈ డ్రోన్ గస్తీ అటవీ శాఖకు అదనపు బలంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.